డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లో ఉన్న మన సంఘ సభ్యులకు, ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామమున మనస్ఫూర్తిగా మా స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మన హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తూ ఉన్న మన అనుదిన వాక్య ధ్యానాలలో మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద గారు నెహెమ్యా గ్రంథం నుండి గత వారంలో మనకు ధారావాహిక సందేశాలు వినిపిస్తూ వచ్చారు. ఈరోజు నెహెమ్యా గ్రంథం 10, 11, 12వ అధ్యాయములలోని ప్రధాన అంశాలపై వారి ద్వారా సందేశాన్ని విందాం. ఎస్టాబ్లిషింగ్ ఎ పర్మనెంట్ కవెనెంట్ విత్ గ్రేట్ డెడికేషన్, సెటిల్మెంట్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ అకార్డింగ్ టు దేర్ పాపులేషన్. గొప్ప సమర్పణలో స్థిరమైన నిబంధనను ఏర్పరచుకొనుట, ఇశ్రాయేలుల జనసంఖ్య ప్రకారము వారి నివాసం మరియు నియామకం అనే నేటి అంశంపై సందేశాన్ని వినకమునుపు సందేశానికి అనుగుణంగా దేవుడితో గల మన నిబంధనపై, దేవుడు మనకిచ్చిన స్థిరమైన నిబంధనపై ఈ భక్తి గీతాన్ని విందాం.
అనుదిన దైవవాక్యమును వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, విశ్వాసులకి, ప్రేక్షకులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. గత దినము మనము 8వ అధ్యాయంలో, నెహెమ్యా గ్రంథంలోని 8వ అధ్యాయంలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని పారాయణం గురించి, తర్వాత 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మనము ధ్యానించుకున్నాం. ఈరోజు మనము 10వ అధ్యాయం, 11, 12 అధ్యాయాలు ధ్యానించుకున్నాం. చిన్న ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. కృపామయ దయగల తండ్రి, మహోన్నతుడా, కృపగల దేవ, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల ధ్యానించుటకు ఇచ్చినటువంటి తండ్రి ప్రశస్తమైనటువంటి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నెహెమ్యా గ్రంథం ధారావాహికంగా తండ్రి మేము ధ్యానించడానికి తండ్రి ఇచ్చినటువంటి గొప్ప శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు తండ్రి. మీ వాక్యాన్ని ధ్యానించుండగా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపండి తండ్రి. ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 10వ అధ్యాయంలో గొప్ప సమర్పణతో యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వారపాలకులు, దేశంలో ఉండే జనులందరూ దేవుని ధర్మశాస్త్ర గ్రంథంను అనుసరిస్తూ ధర్మశాస్త్ర ప్రకారము నడుచుకోవాలని, యెహోవా నిబంధనలను, కట్టడలను తప్పకుండా మేము ఆచరిస్తాము అన్నటువంటి నిబంధన వారు చేసుకొని శపథం చేసుకున్నారు. శపథం చేసుకొని ప్రమాణం కూడా చేశారు. మరి 1వ అధ్యాయం నుంచి మనం 37వ వచనం వరకు, 1వ వచనం నుంచి 37వ వచనం వరకు చూస్తే వారు ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా, వాళ్ళు ముద్రలు వేసినటువంటి వారిలో మొదటగా అధికారి అయినటువంటి నెహెమ్యా మరియు ప్రధానులు, లేవీయులు, వీళ్ళందరూ యాజకులు కూడా ఉన్నారు. మరి ఆ నిబంధనలు ఏంటి అని మనం చూస్తే 10వ అధ్యాయం 30వ వచనంలో, మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు, వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమని, అంటే వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో పరిశుద్ధతను మేము కాపాడుకుంటాము అన్నటువంటి నిబంధనను వాళ్ళు నిర్ణయించుకున్నారు. తర్వాత విశ్రాంతి దినాల్ని, పరిశుద్ధ దినము, పండుగలు, విడుదల సంవత్సరాలు కూడా మేము తప్పక ఆచరిస్తాము అని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత 32, 33 వచనంలో దేవుని మందిరం నిమిత్తము ప్రతి సంవత్సరము మేము ఒక తులం వెండి లో తీసుకొచ్చి దానిలో ఒక 3వ వంతు దేవుని సన్నిధానంలో మేము ఇస్తాము అన్నటువంటి నిబంధన కూడా వాళ్ళు చేసుకున్నారు. దేవుని పరిచర్య నిమిత్తమై మందిర సేవకు వారు అవసరమైనటువంటి వస్తువులను కూడా ఇచ్చుటకు వాళ్ళు నిర్ణయించుకున్నారు. 34వ వచనంలో యెహోవా బలిపీఠం మీద ధర్మశాస్త్ర ప్రకారము దహింప చేయుటకు యాజకుల్లోనూ, ఈ లేవీయుల్లోనూ, జనుల్లోనూ కట్టెల అర్పణను దేవుని మందిరానికి ఎవరు తేవాలనో అది కూడా చీట్లు వేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. 35వ వచనం నుంచి 39వ వచనం వరకు మనం చూస్తే ప్రథమ ఫలములను, దశంభాగములను, క్రమముగా కానుకలను దేవుని సేవ నిమిత్తము తమంతట తామే సమర్పించుకోవాలా అన్నటువంటి ఒక దృఢమైన నిర్ణయాన్ని నిర్ణయించుకున్నారు, ఇచ్చారు. ఈ 39వ వచనం చివరిలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంది. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అన్నటువంటి మాట వాళ్ళు అన్నారు. మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన ఎడల ఆ యొక్క సంఘము అభివృద్ధి చెందదు. కాబట్టి అంతేకాకుండా ఆత్మలవి రక్షింపబడవు. కాబట్టి ప్రతి విశ్వాసి దేవుని మందిరంలో కానుకలు సమర్పించాలి, దేవుని ప్రభువుని ఆరాధించాలి, స్తుతించాలి, ప్రార్థించాలి, సహాయ సహకారాలు అందించాలి, దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. అప్పుడే మనము ఆశీర్వదింపబడతాము, దేవుని దీవెనలు కూడా మనకు లభిస్తాయి. తర్వాత మనము 10, 11 అధ్యాయాలు ఒకసారి గమనిద్దాం. 11వ అధ్యాయము 1, 2 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. 10, 11
11 అధ్యాయం 1-2 వచనాలు. జనులు అధికారులు యెరూషలేములో నివాసం చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించున్నట్లును మిగిలిన 90 వేరు పట్టణములో నివసించున్నట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. 10 మందిలో ఒకరిని చొప్పున నియమించారు. తరువాత యెరూషలేములో నివసించాలా అని కోరుకున్న వారిని ప్రజలందరూ వారిని దీవించారు. యెరూషలేములో నివాసం చేసినటువంటి రాజప్రధానులు, ఇశ్రాయేలు, యాజకులు, లేవీయులు, నెతనీయులు, సొలొమోను యొక్క దాసుల కుటుంబాలు, వంశస్థులు వీళ్ళందరూ యెరూషలేములో నివాసం చేశారు. మరియు యెరూషలేములో యూదులలో కొందరు నివాసం చేశారు. వాళ్ళలో బెన్యామీలు కూడా ఉన్నారు. యెరూషలేములో నివాసం చేసినటువంటి పెరసు వంశస్థులు చాలా బలవంతులై ఉన్నారట. శేషించిన ప్రజలలో ఉండేటటువంటి కొంతమందిని వారు పల్లెలలో నివసించారు. ఆనాడు పల్లెలలో నివసించి ప్రభువును ఎలాగా ఆ ప్రజలు గణపరిచారో ఆ ఇశ్రాయేలు ప్రజలు, మనము కూడా ప్రభువుని గణపరచుచూ వచ్చినప్పుడు ఈ లోక యెరూషలేము కాక పరమ యెరూషలేములో మనల్ని కూడా దేవుడు విశ్వాసులైనటువంటి మనల్ని చేర్చి ఆనందింపచేస్తాడు. 12వ అధ్యాయంలో యాజకులు, లేవీయులు కుటుంబ సమేతంగా కొంతమంది దాఖలయ్యారు. నెహెమ్యా యూదులకు ప్రాకారాల మీద తీసుకొని వచ్చి స్తోత్ర గీతములు పాడువారికి 2 గొప్ప సమూహములుగా వారిని ఏర్పరిచాడు. 12వ అధ్యాయము 31వ వచనం గమనిద్దాం. 12వ అధ్యాయము 31వ వచనం. అటు తరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారం మీదకి తోడుకొని వచ్చి స్తోత్ర గీతం పాడువారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరిచితిని. అందులో ఒక సమూహము కుడి ప్రక్కను పెంటగుమ్మం వైపును ప్రాకారం మీదను నడిచెను. ఈ విధంగా వాళ్ళు స్తోత్ర గీతములు పాడారు. పాటలతోనూ స్వరమండల సితారలతోనూ చేతి తాళములతోనూ యెహోవా దేవుని స్తుతిస్తూ వెళ్ళారు. ముందర శాస్త్రియగు ఎజ్రా నాయకత్వం వహించాడు. తర్వాత యాజక కుమారులలో కొందరు బాకా నాదం ఊదుకుంటూ వెళ్ళారు. వారెవరు అనగా ముఖ్యంగా ఆసాపు కుమారులో యోనాతాను పుట్టినటువంటి జకర్యా. బంధువులలో షమ్మయ, హనాని ఉన్నారు. తర్వాత దైవజనుడైనటువంటి దావీదు యొక్క వాద్యములను వారు వాయించుచు ముందుకు వెళ్ళారు. వీరందరి ముందుగా శాస్త్రియగు ఎజ్రా నడిచాడు. వీరు తూర్పు వైపు నీటి గుమ్మం వరకు నడిచారు. తర్వాత మనం 12వ అధ్యాయము 38వ వచనంలో చూస్తే స్తోత్ర గీతం పాడుచు 2వ సమూహము వారికి ఎదురుగా నడవగా వారికి నెహెమ్యా నాయకత్వము వహించాడు. తర్వాత 12వ అధ్యాయము 43వ వచనం ఒకసారి మనం చదివితే, మరియు దేవుడు తమకు మహానందము కలగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమునకు వినపడెను. వారి ఆనంద ధ్వని బహుదూరముగా వినపడిందట. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో నుంచి వస్తున్నప్పుడు విశ్వాసులైనటువంటి మనము ఆ మహిమ శరీరంలో మనం కూడా మహానందం, ఎంత మహానందం అనుకుంటుందో ఆయన కలిసినప్పుడు ఆ 2వ రకం. కాబట్టి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి దినం అది, వర్ణించలేము. తర్వాత మన 12వ అధ్యాయంలో ఉండేటటువంటి 44 నుంచి 47 వచనం చూస్తే ఇశ్రాయేల్ అందరూ ద్వారపాలికల కొరకు, గాయకుల కొరకు ధర్మశాస్త్ర ప్రకారము భోజన పానములు తీసుకొని రావడము, వాళ్ళకి అర్పించడం చేశారు. లేవీయులు కూడా అర్పణల్ని ప్రతిష్ఠించారు. లేవీయులకు కూడా 12వ అధ్యాయంలో మనం నేర్చుకున్న విధంగా ఎజ్రా నెహెమ్యా ద్వారా ఎలాగూ జనులందరూ నడిపింపబడి
దేవాలయంలో ప్రవేశించి ఆనందించారో, నేటి సంఘాల్లో దేవుని ప్రజలు కూడా ప్రభువుని ఆనందంతో స్తుతించాలి, ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. అట్టి కృపా ధన్యత మనకును, మన కుటుంబాలకి, మన సంఘానికి మెండుగా అనుగ్రహించి దీవించును గాక.